జై వాసవి, జై జై వాసవి. ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా వాసవి పెనుగొండ క్షేత్రంలో రేపటి రోజున మాఘశుద్ధ విధియ అనగా మాఘశుద్ధ ద్వితీయ వాసవి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అమ్మవారికి అలంకరించేటువంటి చీర ఈ శ్వేత అంటే రేపటి రోజున అమ్మవారు ఆత్మార్పణ చేసిన సందర్భంగా అమ్మవారికి శ్వేత వస్త్రం, తెల్లటి వస్త్రాన్ని రేపు అలంకరించడం జరుగుతుంది. అలాగే గిని చిలకల అలంకారము, అమ్మవారికి ఒక రోజున పట్టుపరికిణి అలంకారము, అలాగే గాజుల అలంకారము, వత్తి పత్తి అలంకారము, పసుపు కొమ్మలతోటి అలంకారము. ఈ ఉత్సవాలన్నీ కూడా మాఘశుద్ధ విధియ నుంచి మరలా 23వ తారీఖు ద్వాదశ జ్యోతిర్లింగ సహిత నగరేశ్వర స్వామివారి యొక్క వార్షికోత్సవము, అలాగే అమ్మవార్లకి పసుపు కొమ్ములతోటి మాల సమర్పణ అనంతరం ఈ క్షేత్రంలో జరిగేటువంటి ఈ వారం రోజుల ఉత్సవాలకి కూడా ఎందరో మహనీయులు, దానీయులు, దాతృత్వం ఉన్నటువంటి వ్యక్తులు, శాసనసభ్యులు, మంత్రివర్యులు వీరందరికీ కూడా సత్కారం చేయడానికి అమ్మవారి యొక్క ప్రసాదంగా చిరు సత్కారం చేయడానికి సిద్ధం చేసినటువంటి మాలలు, అలాగే వాళ్ళందరికీ కూడా సత్కార సామాగ్రి, పేట, అలాగే ఇవన్నీ కూడా సిద్ధం చేయడం జరిగింది. అలాగే 23వ తారీఖు శివాలయ వార్షికోత్సవం, అలాగే ఈ నెల 28వ తారీఖు అమ్మవారి యొక్క సప్తమ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ చూస్తున్నది చాలా 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 విశేషమైనది. ఈ 102 పుష్పాలు కూడా 102 గోత్రికులకి సాంకేతికంగా పెట్టడం జరిగింది. ఇది చాలా విశేషము. ఏమనంటే ప్రపంచంలో ఉన్న ఎక్కడ వైశ్యులున్నా కూడా ఈ యొక్క ఫోటో చూడగానే ఆనందపడతారు. ఎందుకనంటే అఖిల భారత వాసవి పెనుగొండ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ గోవిందరాజులు గారి యొక్క చిరకాల కోరిక ఏమనంటే మన పెనుగొండకి ఒక మంచి పేరు రావాలి, వాసవి అమ్మవారి పేరు రావాలని వారి యొక్క ప్రయత్నము. మా ఉమా గోవిందరాజులు గారు వారి దంపతులు ఇద్దరు కూడా ఈ పెనుగొండ క్షేత్రానికి వాసవి పెనుగొండని చేయడానికి ఎంతో వారితో పాటు అందరూ కూడా సంతోషపడేటువంటిది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. వాసవి పెనుగొండ అందరికీ సంతోషమే కదా ఈ వాసవి పెనుగొండ అని చూడడము. అందుకని చెప్పి ఈ వాసవి పెనుగొండ క్షేత్రం చేసిన సందర్భంగా ఇక్కడ అమ్మవారి ముందు 102 పుష్పాలు అంటే 102 గోత్రికులకి కూడా ఈ 102 పుష్పాలు ఇక్కడ సమర్పణ చేసి వాసవి పెనుగొండగా ఇక్కడ రంగోలీ ఆర్ట్ వేయడం జరిగింది. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాము అమ్మవారి వాసవి కన్యకాదేవి పురాణము. ప్రప్రథమంగా మన క్షేత్రంలో వాసవి పురాణం అనేది లిఖితపూర్వకంగా ఇక్కడ పారాయణ చాలామంది పారాయణ చేస్తారు. మనం ఈసారి లిఖితము వాసవి పారాయణ లిఖితం చేసి అమ్మవారి యొక్క పాదపద్మాలకి సమర్పణ చేసే కార్యక్రమము క్షేత్ర పూర్వ పీఠాధిపతులు బ్రహ్మవిభూతి శ్రీ కృష్ణానందపురి స్వామీజీ వారు, అలాగే అమ్మవారి యొక్క 90 అడుగుల పంచలోహ విగ్రహము విశ్వరూప దర్శనము. వాసవి భక్తాదులందరికీ నా నమస్కారములు. అఖిల భారత్ శ్రీ వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ తరఫున 20 జనవరి 2026వ తేదీ వాసవి శాంతిదంలో ఆత్మార్పణ కార్యక్రమాలు చక్కగా జరగబోతున్నాయి. జగన్మాత వాసవి అగ్ని ప్రవేశం చేసి 4653 సంవత్సరాలే జరిగినది. జగన్మాత వాసవి జీసస్ క్రైస్ట్ పుట్టేదానికి 2617 సంవత్సరాల ముందే జన్మించింది. స్త్రీశీల రక్షణకై, యుద్ధం నిలపటకై, సావు నోవు నిలపటకై అమ్మవారు అగ్నిప్రవేశం చేస్తారు. కానీ అగ్నిప్రవేశం చేసినాడు తనతో పాటు 102 గోత్రజులతో అగ్నిప్రవేశం చేస్తారు. ఆర్యవైశ్య గోత్రాలు 714 అయినాను అమ్మవారి జత అగ్నిప్రవేశం చేసింది కేవలం 102 గోత్రజ దంపతులు మాత్రమే. అమ్మవారు ఆ తర్వాత అగ్నికుండం పైగాకి వచ్చి తమ మూల విరాట్ అయిన ఆది పరాశక్తి రూపంలో కన్యకా పరమేశ్వరిగా ఆవిర్భవించి అమ్మవారి 102 గోత్రజ దంపతులకి కైలాస ప్రాప్తి చేపిస్తారు. ఆ తర్వాత భగవద్గీతకి సమానమైన వాసవి సప్తశతి బోధిస్తారు. భగవద్గీతలో ఉండేది 18 అధ్యాయాలు మీకు అందరికీ తెలుసు. అదే మాదిరి వాసవి వారి చరిత్రలో కూడా 18 అధ్యాయాలు ఉంటుంది. అమ్మవారు ఆర్యవైశ్యులకి సందేశం ఇచ్చి
కృషి వాణిజ్య గోరక్షణం చేయాలంటని సందేశం ఇస్తారు. శాంతితో ప్రేమతో బతకాలని వాళ్ళు సందేశం ఇస్తారు. ఈ అన్ని కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ మీ ఊర్లోనే చేసుకోండి. ఎవరికి సాధ్యమైతే వాళ్ళు పెనకొండకు రండి, దీక్షలో రండి. ఈ తూరి సుమారు 600 మంది దీక్షాదారులు పెనకొండ వాసవి శాంతిధామకు వచ్చి ఇరుముడి విసర్జన చేస్తున్నారు. వీరు అందరికీ భగవతి వాసవి చల్లగా చూడాలని ఆశిస్తున్నాం. 23వ తేదీ జనవరి 2026 ఆ రోజు మనది ద్వాదశ జ్యోతిర్లింగ మందిరము మరియు నగరేశ్వర స్వామి ప్రతిష్టాపన 3 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజు చాలా విశేషమైన కార్యక్రమాలు ఉంటుంది. నగరేశ్వర స్వామికి 1,00,000 నవరత్నాలతో అభిషేకం ఉంటుంది, 102 శంఖాలతో అభిషేకం ఉంటుంది, మరియు పంచామృత అభిషేకము, భస్మాభిషేకము, రుద్రాభిషేకం అంతా ఉంటుంది. 24వ తేదీ 1,00,000 పశుకమ్మల నవనంలో వాసవి శాంతిధామంలో జరుగుతుంది. అందరూ ఆహ్వానితలే. 27వ తేదీ మన కర్ణాటక ఆర్యవైశ్య మహిళా మహాసభ వాళ్ళు అందరి దగ్గర అమ్మవారి పవిత్ర వాసవి చరిత్ర రావిచ్చి సుమారు 10,000 మంది రాసినారు. కానీ సుమారు 400-500 మంది ఆ చరిత్ర రాసిండే బుక్కుల్ని తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పణ చేస్తారు. ఇక్కడ పూజలు అయిన తర్వాత క్షేత్ర పీఠాధిపతులైన శ్రీ 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 ప్రజ్ఞానంద స్వామీజీ గారి ఆశీస్సులతో ఆశీర్వదనం తర్వాత ఇక్కడ ఉండే 102 కోట్ల వాసవి నామ లిఖిత యజ్ఞ స్తూపంలో విసర్జన చేయబడుతుంది. ఈ అన్ని కార్యక్రమాలకి మీరందరూ ఆహ్వానితలే. 28వ తేదీ చాలా ప్రముఖమైన కార్యక్రమం వాసవి శాంతిధామం 7వ వార్షికోత్సవం. దీంట్లో చాలా పెద్ద హోమాలు ఉంటుంది, విశేష హోమాలు ఉంటుంది. చాలామంది రాష్ట్ర మరియు మన నేషనల్ లీడర్స్ కూడా అంతా వస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ వచ్చి కార్యక్రమాల్లో చక్కగా పాల్గొనాలని కోరుతున్నాను. జగన్మాత వాసవి మన ఏమి కోరుకుంటే ఆ వరాలు ఇచ్చే తల్లి. చాలామంది ఇక్కడ వచ్చి పెళ్ళి కాలేదని వచ్చిన వాళ్ళు, పిల్లలు కాలేదని వచ్చిన వాళ్ళకంతా సంతాన ప్రాప్తి అయింది, పెళ్ళయింది. అదే కాక ఆరోగ్యం బాగలేక కొంతమంది క్యాన్సర్తో ఉన్న వీళ్ళు కూడా వచ్చి ఇక్కడ అమ్మవారికి మొక్కుని వాళ్ళ క్యాన్సర్ వ్యాధులు కూడా మేలైంది. మీరు చేయాల్సింది ఇంతే, అమ్మవారి దగ్గరకు వచ్చి శ్రద్ధాభక్తితో వేడుకోవాలి. మీ కోరికలు తీరిని ఇంకా అమ్మవారికి అభిషేకం చేయించాల. ప్రజ్ఞానంద సరస్వతి గారితో ఆశీర్వాదం తీసుకొని తర్వాత అమ్మవారి చుట్టూ 7, 14, 28 ఇట్లా ప్రదక్షిణలు వేయాల. మీ చేతైనంత సేవ చేయాల ఈ క్షేత్రంలో అని చెప్తూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రియతమ నాయకుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు వారి ఎన్డీఏ సర్కారము పెనుగొండ గ్రామాన్ని వాసవి పెనుగొండగా మార్చిండారు. మనం 7 సంవత్సరాలు ఇంకా రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. కానీ మనవిని ఆలించి వాళ్ళు ఈ పేరు వాసవి పెనుగొండగా మార్పాటు చేసినారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చేర్చి సుమారు 3 పెనుగొండలు ఉండవి. కన్ఫ్యూజన్ ఉండరాదు. దీనికి అమ్మ పుట్టిన పవిత్ర క్షేత్రం ఇది అని వాసవి పెనుగొండగా మార్పు చేసినారు. అదే కాక లాస్ట్ ఇయర్ వాసవి ఆత్మార్పణని స్టేట్ ఫంక్షన్ డేగా డిక్లేర్ చేసింది. త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ అన్ని దేవస్థానాలను, అన్ని కార్యాలయాల్లోనూ ఈ వాసవి ఆత్మార్పణ రోజు అందరూ సెలబ్రేట్ చేస్తారని చెప్పేదానికి సంతోషమవుతుంది. రేపు ప్రభుత్వం తరఫున నిమ్మల రామానాయుడు గారు మంత్రి గారు, పితాని సత్యనారాయణ గారు, ఇంకా అనేక ముఖ్యమైన వ్యక్తులు రేపు వాసవి శాంతిధామకు వచ్చి రేపు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. ఈ విశేషమైన అన్ని కార్యక్రమాలు మీరు చూసి ఆనందించాలని ట్రస్ట్ తరఫున అధ్యక్షుడైన నేను డాక్టర్ పిఎన్ గోవిందరాజులు కోరుతున్నాను. మరియు మా పేట్రన్స్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్సు, లోకల్ యాక్షన్ కమిటీ మెంబర్స్ కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. వాసవి పెనుగొండ మార్చేదానికి కృషి చేసిన పెనుగొండ గ్రామస్తులు, ఆర్యవైశ్య సంఘాలకి మరియు మన ఆంధ్ర మినిస్టర్ టీజీ భరత్ గారికి, డూండి రాకేష్ గారికి, ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారికి, అతి ముఖ్యంగా లోకల్ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ గారికి మేము అనంత ధన్యవాదాలు కల్పిస్తున్నాము. జై వాసవి, జై జై వాసవి.
ఇంద్రవర్తిసంయుక్తం బంధనాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం त्रैलोक्यतिमिरापः भक्त्याद्दीपं प्रयच्छामि देवाय परमात्मने त्राहि मां नरकाद्घोरादिव्यज्योतिर्नमोऽस्तु ते।